అన్న ఇంత ఘన స్వాగతం పలికిన ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు తీర్చుకోవాలనేది ఎప్పుడెప్పుడు అని వస్తుందో ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామని ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ పోయినసారి వర్షం వచ్చినప్పుడు ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అయిన సంవత్సరం కాలంలోనే నడిముగా మొత్తం ఇక్కడ నుంచి అనంతపురం ఎండింగ్ వరకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు రిటైనింగ్ వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళు కట్టిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అనంతపురం ప్రతి ఏ స్ట్రీట్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది. మనం వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య తీరుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే డంపింగ్ అండ్ షిఫ్టింగ్ అని ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అది దాని పరిష్కారం వైపు వెళ్తున్నాం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ రుతంపేటలో గెలిచిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో నేను పర్సనల్ గా వచ్చి విజిట్ చేసి మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతేకాదు మనం 13వ తేదీ వరకు ప్రతి పశు సైనికుడు, జన సైనికుడు, బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి దాన్ని గెలిపిస్తున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అన్న ఇంత ఘన స్వాగతం పలికిన ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు తీర్చుకోవాలనేది ఎప్పుడెప్పుడు అని వస్తుందో ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామని ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ పోయినసారి వర్షం వచ్చినప్పుడు ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అయిన సంవత్సరం కాలంలోనే నడిముగా మొత్తం ఇక్కడ నుంచి అనంతపురం ఎండింగ్ వరకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు రిటైనింగ్ వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళు కట్టిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అనంతపురం ప్రతి ఏ స్ట్రీట్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది. మనం వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య తీరుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే డంపింగ్ అండ్ షిఫ్టింగ్ అని ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అది దాని పరిష్కారం వైపు వెళ్తున్నాం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ రుతంపేటలో గెలిచిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో నేను పర్సనల్ గా వచ్చి విజిట్ చేసి మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతేకాదు మనం 13వ తేదీ వరకు ప్రతి పశు సైనికుడు, జన సైనికుడు, బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి దాన్ని గెలిపిస్తున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.